కవిత మీడియాతో చిట్చాట్ చేసింది. కేటీఆర్ పై కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ గురించి తెలియగానే కడుపు దేవినట్లు అయ్యిందని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. నా భర్త ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? నా భర్త ఫోన్ని ట్యాప్ చేశారు, సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది. ఇటు బీఆర్ఎస్లో చాలామంది నేతలు ఉద్యమకారులు అసంతృప్తితోనే ఉన్నారు. నేను బీఆర్ఎస్ వీడి జనం బాట పట్టాక బీఆర్ఎస్ నేతలు నాతో టచ్లోకి వచ్చారు. పార్టీలో నాకు అవమానం జరిగింది కాబట్టే ఆత్మగౌరవం కోసం బయటికి వచ్చానని చెప్పేసి ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అయితే కవిత చేసినట్టు తెలుస్తుంది. గతంలో మనం చూస్తే అన్నా జాగ్రత్త, నీ పక్కన తోడేళ్ళున్నాయి, నీ పక్కన కొంతమంది నిన్ను మభ్యపెడుతున్నారు, వాళ్ళందరూ నీ చుట్టే ఉన్నారు అని చెప్పేసి అన్నా జాగ్రత్త అన్న కవిత ఇప్పుడు చూస్తే తన సొంత భర్త ఫోన్ని ట్యాప్ చేశారు. అంటే ఇటు కేటీఆర్ బావ ఫోన్నే ట్యాప్ చేశాడు అని చెప్పేసి ఆరోపిస్తుంది. కేటీఆర్పై వ్యాఖ్యలు చేసింది. పార్టీలో నాకు అవమానం జరిగింది కాబట్టి నేను బయటకు వచ్చేసాను, ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చానని చెప్పేసి కవిత సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేస్తుంది. ఇటు కరీంనగర్లో ఆయన పర్యటిస్తున్న సమయంలో అక్కడ మీడియాతో చిట్చాట్ చేసి ఈ విషయాలను బయటకు చెప్పింది. సో మొత్తం మీద పార్టీలో కొంతమంది అసంతృప్తితో నేతలు ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాతో టచ్లోకి వచ్చారు, నాతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆమె చెప్తుంది. అంటే ఒక రకంగా స్ట్రెంగ్త్ని ఆమె గెయిన్ చేసుకుంటుందా, అంటే ఆమెకు సానుభూతి పరులు ఉన్నారా, అదొక అంశం అనుకుంటే, ఇటు కేటీఆర్ని ఉద్దేశించి సొంత అన్నని నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన అన్ననే ఇప్పుడు అన్న ఏం చేశాడో తట్టుకోలేకపోతున్నా, నేను నాకు కడుపు దేవినట్టుంది అని చెప్పేసి చెప్పుకొచ్చింది. సో ఒక రకంగా సొంత భావన ఎవరైనా ఫోన్స్ ట్యాప్ చేస్తారా, నీకు అంత అనుమానం ఉందా, అంత భయం ఉందా మేమంటే అన్నట్టు ఆమె మాట్లాడినట్టు తెలిసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి మనం టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే పార్టీ నుంచి ఆమె బయటికి రాకముందు ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్, ఇటు నల్గొండ ఒక లిల్లీపుట్ అని చెప్పి ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడింది. అలాగే తన అన్నని, తన బావని, అంటే ఇటు మాజీ మంత్రి హరీష్ రావుని కావచ్చు, మిగతా మంత్రులని కొంతమందిని ఉద్దేశిస్తూ ఆమె ఎన్నో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని మనం చూస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది ఇంటెలిజెన్స్ కోసం అని చెప్పి కేటీఆర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం గమనించవచ్చు. కానీ అలాంటి స్టేట్మెంట్స్కి ఇప్పుడు భిన్నంగా ఉంది సిచ్యువేషన్. అయితే సొంత బావనే కేటీఆర్ సొంత బావకు సంబంధించిన ఫోన్స్నే ట్యాప్ చేశాడు. ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? నా భర్త ఫోన్ని ట్యాప్ చేశారు అని నాకు తెలిసినప్పుడు నేను అది జీర్ణించుకోలేకపోయా ఆ విషయాన్ని అని చెప్పేసి ఆమె అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది ఇటు కేటీఆర్పై. నిన్నగాక మొన్న మనం చూస్తే ఇటు హరీష్ రావు తండ్రి, మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి చనిపోయినప్పుడు కూడా కవిత అక్కడికి వెళ్ళి తను సానుభూతి తెలియపరచడం, ఇవన్నీ జరిగినాయి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. అంటే మళ్ళీ కలిసిపోతున్నారు, ఒక కుటుంబంగా మారబోతుందేమో అని అనుకునే సమయంలో మొత్తానికైతే ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది కవిత. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు కరీంనగర్ నుంచి. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు కవిత చేసిన స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి? ఆమెకి సానుభూతి పరులు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడారా? ఈ నిజాలు అసలు తనకు ఎప్పుడు తెలిసినాయంట? అసలు కేటీఆర్ తన భర్త ఫోన్ని ట్యాప్ చేశాడని ఎప్పుడు తెలిసింది? ఎస్ కళ్యాణ్, 2 రోజుల పాటు తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ లో పర్యటించడం జరిగింది. ఇది 3వ పర్యటన. మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు, ఆ తర్వాత మహబూబ్ నగర్ లో పర్యటించారు, ఆ తర్వాత కరీంనగర్ పర్యటనకి 2 రోజుల పాటు రావడం జరిగింది. దీనిలో పాత తరం ఉద్యమకారులు, బీఆర్ఎస్ కు సంబంధించిన సానుభూతి పరులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆమె దగ్గరికి రావడం జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం మీడియా గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులతో చిట్ చాట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనేక అంశాలని ఆమె షేర్ చేసుకోవడం జరిగింది. తనకి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అవమానకరము, సెల్ఫ్ రెస్పెక్ట్, అన్యాయం జరగడం అంటే నేను తట్టుకునేదాన్ని, భరించేదాన్ని, కానీ ఆత్మ గౌరవం కోసం నేను బయటకు రావాల్సి వచ్చింది. వాళ్ళు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, టర్మినేట్ చేశారా, సస్పెండ్ చేశారా అనేది పక్కన పెడితే ఆ తర్వాత వెంటనే నేను నా ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశానని స్పష్టం చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా తనకి అనేక సందర్భాల్లో అవమానాలు జరిగాయి. దీనిలో భాగంగా సొంత భావనైనటువంటి తన భర్త ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి, ఇంత దారుణమా, ఇంత అవమానమా, ఇంతటికన్నా ఎక్కువ ఏముంటది, నాకు కడుపులో దేవినట్లయింది అని చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే నేను పార్టీ పెట్టేటువంటి పరిస్థితిలో లేను, కానీ ప్రజల గొంతుకగా నేను మారుతాను, ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తూనే ఉంటాను, ఒక విప్లవ
అగ్ని ఈ మూలంగా నేను మారేటువంటి అవకాశం ఉంది. నేను దేనిలో తక్కువ కాదు, ప్రతి అంశాన్ని కూడా నేను క్షుణ్ణంగా రాజకీయంగా పోరాటం చేస్తానే ఉంటాను, ప్రజలకు మద్దతుగా నిలుస్తాను, తెలంగాణ ఉద్యమకారులకి అండగా ఉంటానని చెప్పడం జరిగింది. మీరు అన్నట్టుగా ఈ హరీష్ రావుకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో వెళ్ళడము పరామర్శించడం అంటే అదొక దగ్గరి బంధువు కాబట్టి అది ప్రోటోకాల్, దాని ప్రకారం వెళ్ళారు, పరామర్శించారు, అంతవరకు మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఇక మీరు అన్నట్టుగా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో అంతా సర్దుకుంది అనేటువంటి ధోరణితో ఒక టాక్ నడిచినటువంటి నేపథ్యంలో తాజాగా కరీంనగర్ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి కీలకమైనటువంటి ప్రాంతంగా మనం కేంద్ర బిందువుగా ఉందో ఆ సమయంలో అప్పుడు తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత ఇక్కడ నుంచి అనేక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. బొమ్మలమ్మ గుట్టంకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, తెలుగుకి ప్రాచీన భాష హోదా రావడానికి జినవల్లభని కందపద్యం తీసుకురావడం కావచ్చు, అనేక అంశాలతో ముడిపెట్టిన అంశాన్ని ఆమె చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడిప్పుడే పార్టీ పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఇంకా ఎన్నికలకి 3-3.5 సంవత్సరాల టైం ఉంది అనే అంశము ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ తర్వాత పార్టీలోకి మళ్ళీ పిలిస్తే వస్తారా అనేది అప్పుడు ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం, నేను తెలంగాణ ప్రజల బాణాన్ని మాత్రమే అనేటువంటి అంశాన్ని మళ్ళీ పునరుద్ఘాటించింది. నా వెనుక ఎవరు లేరు, నాకు నేనే స్వయంగా నేను ఎదిగినటువంటి నేతగా నేను ప్రజల గొంతుకగా ఉంటాను, నాకైతే చాలా ఆత్మ గౌరవం కోసం ప్రజలతో మమేకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ పార్టీలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి నేను ప్రజలకి దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాను, మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. నాతో చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు టచ్ లో ఉన్నారు, చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యాక్యూమ్ అనేది ఖచ్చితంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా సైతం విఫలమైందనే చెప్పుకోవాలి. అనేక అంశాలు ఉన్నాయి. ఒకరేమో ఉదాహరణకి ఆమె మెన్షన్ చేసింది కళ్యాణ్, ఏంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి, సైక్లోన్ ఎఫెక్ట్ మన తెలంగాణలో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాలలో దాని ఎఫెక్ట్ కనబడుతుంది, ఇంపాక్ట్ కనబడ్డది. ఒకవైపు అధికార పార్టీ వాళ్ళు రారు, మరొక వైపు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సైతం అందుబాటులో ఉండి డిమాండ్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు, ప్రెషరైజ్ చేసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ వ్యాక్యూమ్ లో నేను ఖచ్చితంగా ప్రజల గొంతుకగా ఉంటాను, ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే చంద్రశేఖర్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ నాకు టచ్లోకి వచ్చారని చెప్తున్నారు. సో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఎక్స్ మినిస్టర్లు కానీ ఎవరైనా ఉన్నారా? ఆమెతో ఏం చర్చించారంట వాళ్ళు టచ్లోకి వచ్చి? ఎస్, మీరు అన్నట్టుగా తన పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, పాత అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు సైతం, ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు అందరూ చాలా మంది నాతో మున్పట్లాగానే టచ్ లో ఉన్నారు. అయితే నేను ఒక కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి నాకే ఇంతటి సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కోల్పోయే పరిస్థితి వచ్చింది, అవమానం జరిగింది, అన్యాయం జరిగింది అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంది, మీకు తెలియంది ఏముంది అనేటువంటి ధోరణితో ఆమె మాట్లాడడం జరిగింది. దీనిలో చాలా మంది తనతో టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా అవసరమైనప్పుడు అందరితో నాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా నేను ఎదుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మేము ఏ కాజు కొరకైతే కొట్లాడినామో దాన్ని సాధించడానికి సిద్ధంగా ఉంటాను అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే సరైనటువంటి అవకాశాలు రాలేదో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వారందరూ కూడా మళ్ళీ టచ్ లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. అందుకే నేను లేఖ రాయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశం సందర్భంగా సైతం నాన్నను ఉద్దేశించి రాసినటువంటి లేఖ బయటకు రావడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అనేక అంశాలని చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తనతో చాలా మంది టచ్ లో ఉన్నారు, నేను ఒక ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ తో ఆమె చిట్ చాట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తానికి కవిత సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసింది ఇటు కేటీఆర్ని ఉద్దేశించి. గతంలో కేటీఆర్ చుట్టూ కొంతమంది గుంటనక్కలు ఉన్నాయి, కొంతమంది తనని మభ్యపెడుతున్నారు, తనని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారా అని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ని ఉద్దేశించే ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది. క్లియర్గా ఇటు కేటీఆర్ తన భర్తని అంటే సొంత బావకు సంబంధించిన ఫోన్స్ని ట్యాప్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకు అసలు వంట పట్టలేదు, నాకు అసలు జీర్ణించుకోలేకపోయాను ఈ విషయాన్ని అని చెప్పేసి కవిత సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసుకొచ్చింది. ఇటు కాన్ఫిడెన్స్ని కూడా చూపిస్తుంది. ఒక రకంగా బీఆర్ఎస్కి సంబంధించిన అసంతృప్తితో ఉన్న నేతలు కావచ్చు, వీళ్ళందరూ నాతో టచ్లోనే ఉన్నారు. నేను పార్టీ పెట్టదలుచుకోలేదు ప్రస్తుతానికి, కానీ ప్రజలకి ఒక వాయిస్గా ఉండబోతున్నాను,
ప్రజలకి సంబంధించిన అంశాలపై నేను పోరాడబోతున్నానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్తో కవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు. జనం బాట ఎట్లా ఉంది, ఎట్లా స్పందన వస్తుంది? బాగుందండి, చాలా మంచి స్పందన వస్తుంది. ఇది 3వ జిల్లా, బాగా జరుగుతుంది. జిల్లాలో ఉండేటటువంటి సమస్యలను దగ్గరగా క్షేత్రస్థాయిలో పరిశీలించేటటువంటి అవకాశం కలుగుతుంది. అంటే మీరు త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందా? ఎప్పటివరకు టైం? ఇప్పుడు మీకు ఇంటరాక్ట్ కావడానికి చాలామంది రావడం జరిగింది, కలుస్తున్నారు, వివిధ అంశాల మీద మీతో మాట్లాడుకుంటున్నారు. పార్టీ అనేటటువంటి ఆలోచన ప్రస్తుతానికి ఏం లేదండి. ప్రజల్ని కలవడం, ప్రజా సమస్యల పరిష్కారం అనేటటువంటిదే మెయిన్ ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాగృతి కవిత గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇంతవరకు వారు వాయిస్ ఏం రాలేదు బయటకు. మేము జూబ్లీ హిల్స్ ఎన్నికను పట్టించుకోదలుచుకోలేదండి. మాకు సంబంధం లేని ఎన్నిక అది అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో చనిపోతే వచ్చిన ఎన్నిక. దానికి పెద్ద ప్రాధాన్యత లేదని నేను అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీతో మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో సస్పెన్షన్ మాత్రమే చేశారు, దానిలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి. రెండవది, ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేశారు, ఇప్పటికి ఇంకా రాజీనామా ఆమోదం కాలేదు, ఎట్లా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను పార్టీకి. సో అది సస్పెండ్ చేసిరా, టర్మినేషన్ చేసిరా అన్నటువంటిది నాకు అనవసరమైన విషయం. నేను రాజీనామా చేశాను కాబట్టి నేను ముందుకెళ్తున్నా లైఫ్లో. ఇక రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆపుతుందో అది కాంగ్రెస్ పార్టీకి తెలియాలి, చైర్మన్ గారికి తెలియాలి. బట్ నేను రిపీటెడ్గా మీడియా ద్వారా అపీల్ చేస్తున్నా నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని. చైర్మన్స్ డెసిషన్ అది. నాకు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కొంత నారాజు ఉన్నటువంటి మాట వాస్తవమే, మీ దృష్టికి కూడా వచ్చింది. చాలామంది అమరులయ్యారు తెలంగాణ సాధన కోసం. ఇప్పుడు అందరూ టచ్లో ఉన్నారు. ఎప్పుడైతే మీరు జాగృతి పేరుతో వచ్చారో, తిరిగారో, బతుకమ్మ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశాలు? అంటే ప్రధానంగా ఒకటండి, ఉద్యమం చేసిన మేమందరం కూడా కోరుకున్నది గౌరవము, గుర్తింపు. ఆ గౌరవము, గుర్తింపు కోసం ఇమీడియట్గా అందరూ కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. అందరినీ కలుపుకుంటున్నాం, ఇంకా పెద్ద ఎత్తున కలుపుకుంటాం. ఫ్యూచర్లో జాగృతి నుంచి ఉద్యమకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటి మీద కూడా ఎడతెగని పోరాటం చేస్తాం. ఆ హామీలు సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టాం. నేత కవిత చేపట్టినటువంటి జనం యాత్రకు మంచి స్పందన ఉందని, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఆమెకి పార్టీలో అవమానాలు, అలాగే ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగింది కాబట్టి సస్పెండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాను, ప్రజా గొంతుకగా నిలుస్తానని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు తమ బహిష్కరణకి కారణం ఎవరు అనే దాని మీద ఆమె స్పందించలేదు. తాను ఖచ్చితంగా రాజీనామా చేశాను, ఎమ్మెల్సీ రాజీనామా ఫార్మాట్లోనే చేశాను, స్పీకర్గా ఎందుకు చైర్మన్ చేయట్లేదు అనేటువంటి అంశం వారికే తెలియాలి అనేటువంటి విషయాన్ని ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తం మీద గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి టచ్లోకి రావడం జరిగింది. అందరికీ భరోసా ఇస్తాను, ప్రజా గొంతుకగా నిలుస్తానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా త్వరలోనే క్లారిటీతో ప్రజల ముందుకే వెళ్తాను, ప్రజలతోనే నా పోరాటం అంటూ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.